సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం విజిత. అమ్మ, ఈ స్త్రీలకు సంబంధించి రజస్వల దోషాలు అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఇవి ఎటువంటి సందర్భంలో ఈ దోషాలు అనేది మనకు వస్తూ ఉంటాయి? వీటిని మళ్ళీ మనం ఎలా నివారించుకోవచ్చు? వాటి గురించి వివరించండి. రజస్వల దోషం అనేది నిజంగానే ఇది కొంచెం దోషకాలమే, అశౌచకాలం. ఎందుకని అంటే ఇది ఒక బ్రహ్మహత్య పాతకం వల్ల కలిగింది. హత్య చేస్తే దోషమే కదా. అవునమ్మా. బ్రహ్మహత్య అంటే ఒక బ్రాహ్మణుడిని హత్య చేసిన పాపం పాతకం అన్నారు, అంటే మహాపాపం అని అర్థం. ఆ బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడికి ఒకసారి తగిలింది. ఓసారి కాదు, 2 సార్లు తగిలినాయి. మొదటిసారి తగిలినప్పుడు ఇంద్రుడు శక్తిహీనుడైపోయాడు, సరిగ్గా రాజ్యం చేయలేకపోయాడు. దేవతల రాజ్యానికి ఆయనే కదా అధిపతి, అవును. అమరపురికి ఆయనే కదా రాజు. చేయలేకపోయినప్పుడు అందరూ కలిసి, దేవతలందరూ కలిసి ఆలోచించి కూర్చుని ఎట్లా అయినా సరే త్రిమూర్తులు అందరూ తలో చెయ్యి వేసి దీని నుంచి ఇంద్రుడిని ఉద్ధరించటం కోసం ఆ పాపాన్ని ఇంద్రుడి నుంచి తీసి 4 భాగాలు చేశారు. ఈ 4 భాగాలు నలుగురికి ఇస్తే ఇప్పుడు ఇంద్రుడికి పాపం పోయింది. ఇంద్రుడు మామూలుగా రాజ్యం చేసుకుంటే పాపం పోతుందంటారా? పంచుకుంటే అంటే అక్కడ పెద్దలందరూ కూర్చుని ఈ విధంగా కానీ పాపం తీసుకునేవాడెవడు? అదే కదా. ఈ 4 భాగాలు చేశారు. సరే, ఆయన ఏదో అప్పు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మనకి అదంటే తేలిగా అర్థమవుతుంది కనుక. 400 రూపాయలు అప్పుని దిగుతారో 400 ఇక్కడ పెట్టి ఈ అప్పుని ఇంకోళ్ళని తీర్చమంటున్నాం. ఎవరు తీరుస్తారు? అప్పుడు నలుగురు వచ్చారు. 1 భూమి, 2 చెట్టు, 3 సముద్రం, 4 స్త్రీ. ఈ నలుగురు 4 భాగాలు తీసుకుని ఈ పాతకం మేము మోస్తాము అని ఒప్పుకున్నారు. ఇప్పుడు మొట్టమొదటిది ఈ భూమి అన్నాను కదా. ఈ భూమి ఎలా తీసుకుంటుందంటే ఈ పాపం చవిటి పర్రలు అంటారు చూడండి, అక్కడ ఇంకేం పండవు, బీటలు అంతే. అసలు అక్కడ దాంట్లో ఏమి పనికిరాని భూమి అనమాట. అలాంటి భూమిలో ఈవిడికి భూదేవికి బ్రహ్మహత్య పాతకం ఉంటుంది. అక్కడ ఏం పనికిరాదు. అలా చూసుకున్నా ఆడవారికి మళ్ళీ భూమాత ఎలా తీసుకున్నా మన అందరినీ వృక్షాన్ని కూడా వృక్షమాత ఏమన్నా అనుకోవచ్చు కదా. కనుక అలాగే చవిటి పర్రల్లో బ్రహ్మహత్యా పాతకం దాగి ఉంది. మరి ఈ పాపం తీసుకున్నందుకు వాళ్ళకి ఏదన్నా ఒక ఉపయోగం కూడా ఉండాలి కదా. ఆ ఉపయోగం ఏంటంటే భూమి మీద ఎక్కడన్నా గుంటలు పడితే వాటంతట అవే పూడిపోతాయి. గమనించి చూడండి ఎప్పుడైనా సరే. అవును అవును. గుంటలు వాటంతట అవే నెమ్మదిగా పూడిపోతాయి. అది ఆవిడకి వరం. రెండోదేమో చెట్టుకి ఏదైనా ఎలాంటి పాపం వచ్చిందంటే బంక రూపంలో చెట్టు కంటి పెట్టుకుని ఉంటుంది పాపం. వదలదు చూడండి బంక. అవును అవును. అది పాపం. దానికి మళ్ళీ వరం కూడా ఇవ్వాలిగా. అవును. దాని ప్రతిఫలంగా అదేంటంటే చెట్టుని ఎంత కొట్టేసినా ఎప్పుడప్పుడు చిగురిస్తుంది మళ్ళీ. ఎక్కడైనా సరే కొట్టేసిన చెట్లు మొద్దులు ఊరికే బయట పడేసి ఉంటాయి, వాటిల్లోంచి కూడా చిగురు వస్తుంది. అది చెట్టుకి ఇచ్చిన వరం. పాపమేమో బంక జిగురు, వరమేమో చిగురు. ఇవి 2. ఇటు జీవం తీసేస్తున్నట్టు పాపంతో మళ్ళీ అటు జీవం పోస్తున్నారు. మరి అంత ఇంద్రుడు పాపం భరిస్తున్నందుకు 4వ వంతు మరి వాళ్ళకు కూడా ఏమన్నా. ఇందాక హయగ్రీవుడి కథలో వమ్రి నాకేంటి అని అడిగితే హుతం కాకుండా పక్కన పడిపోయినవన్నీ నీవే అన్నారా? మరి అలాగే ఇక్కడ కూడా. 3వది సముద్రం. దానిలో పాపం ఏంటంటే నురుగులా కొట్టుకొస్తూ ఉంటుంది. ఆ నురుగు కొట్టుకొస్తుంది చూడండి, ఆ నురుగు పాపం అన్నమాట. దానికి ఇచ్చినటువంటి వరం ఏంటి? సముద్ర స్నానాలు ఎవరైనా చేస్తే వాళ్ళకి చక్కగా పుణ్యం ఇచ్చేటటువంటి శక్తి సముద్రానికి. మామూలుగా అయితే అలాంటి సమయంలో వెళ్తే ఆ దోషం మనకు వస్తుందేమో అని, కానీ ఈ వరం ఉంది కాబట్టి నురుగుని తాకకుండా చక్కగా సముద్రం లోపలికి వెళ్ళి స్నానం చేయొచ్చు. అది దానికి వచ్చిన వరం. ఇప్పుడు స్త్రీ గురించేగా చెప్పుకుంటున్నాం. స్త్రీకి వచ్చిన పాపం ఏంటంటే బ్రహ్మహత్య పాపం ఒకటి రావాలి కదా. ప్రతి నెల ఆ సమయానికి రజో దర్శనమై రజస్వల అవటం. ఆ ప్యూబర్టీ టైంలోనే, అది మొత్తం అంత చిన్నప్పుడు మరీ పెద్దప్పుడు కాదు, ఎందుకంటే వాళ్ళ వహించుకోలేరు, అంత తట్టుకోలేరు, చేయలేరు. ఆ సమయంలో మాత్రమే. ఆ సమయంలో ప్రతి నెల ఈ దోషాన్ని ఆవిడ మోస్తుంది. ఆ దోషాన్ని రజో దర్శనం రూపంలో బయటికి వదిలేస్తూ ఉంటుంది. అంటే కనుక తప్పనిసరిగా తప్పు మోస్తోంది కదా, ఆ పాపాన్ని మోస్తోంది కదా.
అందుకనే ఈ సమయంలో అశౌచి అది పాపం కనుకనే ఆ సమయంలో పూజాధికాలు చేయొద్దు అంటారు. కారణం అదే. ఆ రోజున కూడా నేను ఎందుకు చేయకూడదు, నేనే కదా అంటే మీరే విత్ పాపం. ఆ పాపం మంది కాదు, ఇంద్రుడి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినటువంటిది. ఓకే. కనుక అది కనుక ఆ పాపదోషంలో ఉన్నాం కనుక ఆ సమయంలో చెయ్యొద్దు. రెండోది వరం రావాలి కాబట్టి, కనుక ఆ సమయంలో స్త్రీకి గర్భం దాల్చి వంశాన్ని అభివృద్ధి చేసే వరం ఇచ్చారు. అందుకే స్త్రీకి మాత్రమే గర్భం వస్తుంది, ఇంకెవరికి రాదు. అర్థమైందా? తల్లి అయ్యేటటువంటి హక్కు ఇచ్చారు. అవకాశం ప్రపంచం ముందుకు నడుస్తూ ఉందంటే స్త్రీకి ఉన్న ఈ వరం వల్లే. ఆ పీరియడ్స్ అయిపోయాక వారికి మళ్ళీ తిరిగి వారి నుంచి అండం విడుదలయ్యి వారు తల్లి అయ్యే అర్హతను పొందుతారు. ఆ పీరియడ్లో మాత్రమే, గమనించండి. కనుక ఇది వరం స్త్రీకి. రెండూ కూడా వచ్చాయన్నమాట. కనుక స్త్రీకి రజస్సుల దోషం ఏంటి, ఇదంతా చెత్త మాకు ఎందుకు వచ్చింది అని బాధపడేవాళ్ళు ఒకప్పుడు స్త్రీలందరికీ ప్రతినిధిగా అక్కడి నుంచి ఇంద్రుడి నుంచి పాపాన్ని స్త్రీలకి ఒక 4వ భాగం అందరు దేవతలు కలిసి త్రిమూర్తులు వీళ్ళందరూ ఇచ్చారు. అంటే ఇప్పుడు కొత్తగా మనం ఇక్కడ మెచ్యూర్ అయినప్పుడు జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల, నెలసరి సమయంలో పాటించకపోవటం వల్ల వచ్చే దోషాలు అయితే ఏమి కావు. ఒకవేళ అంటే అలా ఉన్నా కూడా ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో. అది అశోచమైన సమయం అన్నాం కదా. అశోచమైన సమయంలో వేరే చేయకూడని పనులు చేస్తే వచ్చేటటువంటి దోషాలు వస్తాయి. అవి ఎలాంటి దోషాలమ్మా? అంటే మరి పాపమే అది కూడా. ఆ సమయంలో పూజ చేయొద్దన్నారు, కానీ లోపల జరిగే నిరంతరం మన లోపల ఎప్పుడు ఆత్మ స్వచ్ఛంగానే ఉంటుందమ్మా. దేహానికే ఇదంతా ఈ సమస్య. లోపల ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధ స్ఫటికంలా వెలుగుతూ ఉంటుంది, ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా. అవును. అంటే మనం భౌతికంగా చేయాల్సిన విధానాలు చేయకపోయినా మనసులో స్మరించుకునేవి ఏమైనా చేసుకోవచ్చు అంటారు ఆ సమయంలో? మరి కావాలని కాదు, అనుకోకుండా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. అవును అవును. ప్రత్యేకంగా ఈ సమయంలో నేను చేసుకోవాలి అని చేసుకునే వద్దు. అర్థమవుతుందా? తెలియకుండా స్మరణలోకి వస్తే పర్వాలేదు, కానీ కావాలని చేయకూడదు. ఉంటాయి చూడండి. అవునవును, అవి వేరే, అవి వేరే. కనుక అది దోషం. ఎందుకంటే ఆ సమయంలో పూజ గదిలోకి వెళ్ళొచ్చా, గుడిలోకి వెళ్ళొచ్చా అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు అనేది సమాధానం. ఎందుకు వెళ్ళకూడదు? ఆ సమయం మీరు పాపం మోస్తున్నారు. ఆ పాపం ఇంద్రుడితే పాపం మోస్తున్నారు. మన శాస్త్ర ప్రకారం మనకు అది. అవును. అంతేకాదు మెడికల్గా చూసినా ఫిజికల్గా చూసినా ఆ సమయంలో బాడీ నుంచి ఒక రకం ఓడర్ వస్తుంది, అది స్త్రీలకి తెలుస్తుంది. మన అనీజీనెస్ మనకి తెలుస్తుంది. అవును. అలాంటప్పుడు అలాంటి చోటకి ఎందుకు వెళ్ళటం? అంతే కదా. ఇది సంగతి. ఇది ఈ రకంగా రజస్వల దోషం స్త్రీకి ఎందుకు వచ్చింది, దానివల్ల తల్లి అయ్యే ఒక కొత్త అర్హత ఎలా పొందింది. తల్లి అనిపించుకోవటం అంటే చాలా గొప్ప అని చెప్పుకుంటూ ఉంటాం కదా. మాతృదేవోభవ, అన్ని దేవతల కంటే మొట్టమొదటిది మాతృదేవోభవ, తర్వాతే పితృదేవోభవ, తర్వాతే ఆచార్య దేవోభవ, తర్వాతే అతిథి దేవోభవ ఎవరైనా. తల్లి మొదటి గురువు. అటువంటి గొప్ప గురుస్థానాన్ని పొందింది స్త్రీ. ధన్యవాదాలమ్మా.